Hi friends, hope you are doing well. Welcome to Tech Tutorial in Telugu by Teja. ఈరోజు టాపిక్ వచ్చి హౌ టు కాన్ఫిగర్ ఏ డొమైన్ కంట్రోలర్. ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం 2-3 టైమ్స్ కాన్ఫిగర్ చేసాము డొమైన్ కంట్రోలర్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఒక డొమైన్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి. రైట్ నౌ ఎట్ ద మూమెంట్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ హ్యావింగ్ హాలిడేస్, రైట్? మోస్ట్ ప్రాబ్లీ నాకు కూడా హాలిడేస్ ఇన్ ద సెన్స్ ఐ డూ హ్యావ్ వర్క్ ఫ్రమ్ హోమ్. రఫ్లీ 1-2 అవర్స్ ఉంది డైలీ. సో ఎంసీఎస్సి టాపిక్ కంప్లీట్గా కవర్ చేద్దాము, సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దామని చెప్పి ఫ్రెష్గా నేను ఒక అసెంబుల్ డెస్క్టాప్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. దానిలో ఈఎస్ఎక్స్ఎల్ లోడ్ చేశాను. సో యూ కెన్ చెక్ ఇట్ ఓవర్ హియర్. వన్ మూమెంట్ ప్లీజ్. యా, యూ కెన్ చెక్ ఇట్ ఓవర్ హియర్. ఈరోజు ఇవన్నీ కాన్ఫిగర్ చేశాను ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే నెస్టెడ్ VMware అవి లోడ్ చేశాను. ఇవి మన VMware టాపిక్స్ వచ్చినప్పుడు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. VMware సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు. రైట్ నౌ ఎట్ ద మూమెంట్ మనం సర్వర్ ఓరియంటెడ్లో చూద్దాము ఎంసీఎస్సి టాపిక్స్. సో దానికి ఒక క్లయింట్ మిషన్స్ కావాలి, అలా యాజ్ వెల్ యాజ్ మెంబర్ సర్వర్స్ కావాలి. కొన్ని సర్వీసెస్, కొన్ని ల్యాబ్స్ రన్ చేయాలంటే మెంబర్ సర్వర్స్ కూడా కావాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను 4-5 మిషన్స్, వర్చువల్ మిషన్స్ లోడ్ చేసి ఉంచాను. ఇది జస్ట్ నేను డీసీ అని నేమ్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఈ డీసీ నేను ఇక్కడ ఓపెన్ చేసి పెట్టాను. ఇది ఫ్రెష్గా కాన్ఫిగర్ చేసింది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. రైట్ నో కాన్ఫిగరేషన్ ఇన్ ద సెన్స్ సింపుల్ ఫ్రెండ్స్. ఒక డొమైన్ కంట్రోలర్ క్రియేట్ చేయాలంటే వాట్ ఆర్ ద ప్రీ రిక్వెస్ట్స్, అసలు ఏం కావాలి ఒక డొమైన్ కంట్రోలర్ క్రియేట్ చేయాలంటే? జస్ట్ అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫ్రెండ్స్. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ టు క్రియేట్ ఏ డొమైన్ కంట్రోలర్? డీసీ డొమైన్ కంట్రోలర్ క్రియేట్ చేయాలంటే అసలు ప్రీ రిక్వెస్ట్స్ ఏమేం కావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ ఓఎస్ లోడ్ అయి ఉండాలి దానిలో, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ షుడ్ హ్యావ్ స్టాటిక్ ఐపీ. ఓకే, థర్డ్ వన్ ఈజ్ దాని యొక్క పార్టీషన్, ఫైల్ సిస్టమ్ పార్టీషన్ NTFSలో పార్టీషన్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ఇట్ షుడ్ బీ ఇన్ ఎ వర్క్ గ్రూప్. ఫస్ట్ మనం డొమైన్ కంట్రోలర్ క్రియేట్ చేస్తున్నామంటే అది ప్రీవియస్లో ఏం డొమైన్లో జాయిన్ అవ్వకుండా ఉండాలి కదా, దెన్ ఓన్లీ వీ కెన్ క్రియేట్ ఇన్ ఇట్. సో ఐ మీన్ టు సేస్ అదొక మెంబర్ సర్వర్ అయి ఉండకూడదు, జస్ట్ ఒక వర్క్ గ్రూప్లో ఉండాలి ఒక సిస్టమ్. యాజ్ వెల్ యాజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఈస్ DNS. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫ్రెండ్స్. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే మోస్ట్ ఆఫ్ ద దీని మీద ఒక సింపుల్గా ఒక రిలేటెడ్గా మోస్ట్లీ క్వశ్చన్ రావచ్చు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ టాపిక్ నేర్చుకున్నా సరే దాని ఒక ప్రీ రిక్వెస్ట్ ఏంటి, దాని తర్వాత ఆ ల్యాబ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ ల్యాబ్ని ఎలా చెక్ చేయాలి, ఎగ్జిక్యూట్ పర్ఫెక్ట్గా అయిందని చెప్పి ఎలా వెరిఫై చేయాలి. దీస్ ఆర్ ద 2 కామన్ థింగ్స్ యూ నీడ్ టు నో. మనం ఏ వీడియోస్ చేసినా సరే ఈ 2 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడనే కాదు, మీరు చదువుతున్నప్పుడైనా సరే అసలు పర్టికులర్ ఏదైనా DNS మీరు కాన్ఫిగర్ చేస్తున్నారు, DHCP కాన్ఫిగర్ చేస్తున్నారు, అసలు ఈ కాన్ఫిగర్ చేయడానికి మనకి మెయిన్ ఫస్ట్ సర్వర్లో ఏమేమి ఉండాలి, ఏమన్నా లోడ్ అయి ఉండాలా, స్టాటిక్ అయిపోయి ఉండాలా, ఏముండాలి అని మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి. మీరు ఏదైనా ప్రిపేర్ అవుతున్నా కూడా అలాగే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుంది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ సపరేట్గా ప్రిపేర్ అవ్వక్కర్లేదు, జస్ట్ ఈ పాయింట్స్ వరకు చూసుకుంటే మీరు ఈజీగా క్రాక్ చేసేయగలరు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి చాలామందికి హాలిడేస్ ఉన్నాయి రైట్ నౌ అట్ ద మూమెంట్. సో డోంట్ వేస్ట్ టైం. ఏదో ఒక టాపిక్ తీసుకోండి. ఈ టాపిక్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు AWS నేర్చుకోండి. మీకు లైనెక్స్ ఇంట్రెస్ట్ ఉంటే లైనెక్స్ నేర్చుకోండి. ఎందుకంటే ఈ 10 days స్పాన్లో అట్లీస్ట్ క్రాష్ కోర్స్లో అయినా సరే మీ ప్రొఫైల్కి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో నేనేమనుకున్నా అంటే ఎంసీఎస్సి కంప్లీట్ చేద్దాము. ఒక 28 ల్యాబ్స్ ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. డే బై డే ఒక 3-4 ల్యాబ్స్ అలా వీడియోస్ అప్లోడ్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేశాను. వన్స్ అగైన్ చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలామంది ఈ కోర్స్ కోసం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దీనికంటే బెటర్, దీనికి ఏ టాపిక్ చెప్తానో ఆ టాపిక్ కింద నేను వీడియో లింక్లో మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డోంట్ స్పెండ్ మనీ ఆన్ ఎంసీఎస్సి. దీని బదులు వేరేది ఏదైనా నేర్చుకోండి ఫ్రెండ్స్. క్లౌడ్ ఒకటి ఉంది, AWS కానీ, VMware నేర్చుకోండి. ఇలా ఏదైనా ఈ టాపిక్ ఇది అనేది మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకున్నా సరే సరిపోతుంది. మేము చెప్పే ల్యాబ్స్ వరకు మీరు అన్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంటర్లో ఈజీగా క్రాక్ అవ్వగలరు. ఈ అమౌంట్ వేరే దగ్గర స్పెండ్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుందని ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. దీస్ ఆర్ ద ప్రీ రిక్వెస్ట్స్, అంటే రిక్వైర్మెంట్స్ అనమాట. ఒక డొమైన్ కంట్రోలర్ కాన్ఫిగర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డొమైన్ కంట్రోలర్ నేను యాక్చువల్గా VM మిషన్ చేశాను కాబట్టి ఆ VM మిషన్ అనేది వర్చువల్, దానిలో సర్వర్ ఓఎస్ ఇన్స్టాల్ అయి ఉండాలి, స్టాటిక్ IP ఉండాలి, NTFS పార్టీషన్ ఉండాలి, ఫైల్ సిస్టమ్, యాజ్ వెల్ యాజ్ సిస్టమ్ అనేది ఆ సర్వర్ అనేది వర్క్ గ్రూప్లో ఉండాలి. వెన్ వి కాల్ సర్వర్, దాన్ని ఒకసారి మనం కాన్ఫిగర్ చేసి వెన్ ఇట్ స్టార్ట్ గివింగ్ సర్వీసెస్ దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ సర్వర్. టిల్ దట్ ఇట్స్ జస్ట్ ఎ సిస్టమ్ విత్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్? సో DNS ఇవన్నీ కూడా
మెయిన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఫ్రెండ్ డొమైన్ కంట్రోలర్కి. సో ఈ సిస్టంలో అసలు ఏమేమి చేస్తాం మనం ఇప్పటిదాకా చూద్దాము, మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ రిక్వైర్మెంట్ మనం ఏమని చెప్పుకున్నాం, ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అని చెప్పి కదా. దాన్ని ఇలా చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. రైట్ క్లిక్ చేస్తే దిస్ పీసీ మీద ప్రాపర్టీస్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ సర్వర్ 2012 R2 స్టాండర్డ్ ఎవల్యూషన్ వర్షన్ ఉంది. ఓకే ఫైన్. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయింది. క్లియర్ కదా. మీకు కంప్యూటర్ నేమ్ మీరు ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ ఒక కాంప్లెక్స్ కంప్యూటర్ నేమ్ జనరేట్ అవుద్ది ఫ్రెండ్స్. అది 10 క్యారెక్టర్స్ అబోవ్లోనే. అది తీసేసి మీకు ఎందుకంటే డొమైన్ కంట్రోల్ కంప్యూటర్ నేమ్ అనేది స్పెసిఫైడ్గా ఉంచుకోండి. ఓకే, ఈ కంప్యూటర్ నేమ్ ఒకటి చేంజ్ చేసుకోండి. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఓఎస్ ఉంది, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. సో సెకండ్ నేను ఏం చెప్పాను మీకు, ఇట్ షుడ్ హ్యావ్ ఎ స్టాటిక్ ఐపీ. హౌ టు చెక్ దట్ వన్, రన్ కమాండ్లోకి వెళ్ళి ncpa.cpl ప్రాపర్టీస్ డీటెయిల్స్. నా కంప్యూటర్ ఇక్కడ స్టాటిక్ ఐపీ నేను అసైన్ చేశాను ఫ్రెండ్స్. స్టాటిక్ ఐపీ డైనమిక్ మీకు చెక్ చేసుకోవాలంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళి, లేదంటే మీరు ఇక్కడైనా చెక్ చేసుకోవచ్చు. డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ డిహెచ్సిపి ఎనేబుల్డ్ అని ఉందా, నో అని చూసారా. ఇక్కడ ఎస్ అని ఉంటే ఇది డిహెచ్సిపి నుంచి వచ్చిన ఐపీ, లేదు అంటే నో అని ఉంటే ఇది స్టాటిక్గా మాన్యువల్గా నేను ఇచ్చిన ఐపీ ఫ్రెండ్స్. నేను మన డొమైన్ కంట్రోలర్కి 20 ఐపీ ఇచ్చాను, సబ్నెట్ మాస్క్ యాజ్ వెల్ డిఫాల్ట్గా అయిపోయి నా రూటర్ ఐపీ ఇచ్చాను. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ కదా. అండ్ థర్డ్ రిక్వైర్మెంట్ వచ్చి ఎన్టీఎఫ్ఎస్ పార్టీషన్, ఫైల్ సిస్టమ్ పార్టీషన్ ఎన్టీఎఫ్ఎస్లో ఉండాలి అని చెప్పాను. దానికి దిస్ పీసీలోకి వెళ్ళి సీ డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ చెక్ చేయండి. ఫైల్ సిస్టమ్ ఏమైనా ఉంది ఇక్కడ ఎన్టీఎఫ్ఎస్ పార్టీషన్లో ఉంది. ఒక థర్డ్ రిక్వైర్మెంట్ కూడా మ్యాచ్ అవుతుంది. సిస్టమ్ షుడ్ బీ ఇన్ వర్క్ గ్రూప్. అగైన్ ది గో టు దిస్ పీసీ. ఇక్కడ ఇందాక చెక్ చేయాల్సిందే, 1 by 1 వస్తున్నా కాబట్టి చూపించలేదు. ఇది డొమైన్లో ఉందా వర్క్ గ్రూప్లో ఉందా, యూ కెన్ చెక్ ఇట్ ఓవర్ హియర్. సో వర్క్ గ్రూప్ ఏమైనా ఉంది, వర్క్ గ్రూప్లో ఉన్నది. ఇన్ కేస్ డొమైన్లో ఉంటే డొమైన్ నేమ్ వస్తుంది. మీకు డొమైన్లో జాయిన్ తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. ప్రెజెంట్ సిస్టమ్ అనేది వర్క్ గ్రూప్లో ఉంది. బై డిఫాల్ట్ డిఎన్ఎస్ ఉండదు ఫ్రెండ్స్. మనం డీసీ ఎప్పుడైతే కాన్ఫిగర్ చేస్తున్నామో, ఒక డొమైన్ కంట్రోలర్ని ఎప్పుడైతే కాన్ఫిగర్ చేస్తున్నామో, మన ఫీచర్స్లో డిఎన్ఎస్ కూడా వచ్చేస్తుంది. మీకు ప్రీవియస్లో కూడా చూపించాను వీడియోస్, ఈవెన్ దో రఫ్గా మీకు మళ్ళీ చూపిస్తాను. సో నా రిక్వైర్మెంట్స్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, సో నేను ఇప్పుడు డొమైన్ కంట్రోల్ కాన్ఫిగర్ చేస్తాను, ఏడిడిఎస్ ఇన్స్టాల్ చేస్తాను రోల్. వెన్ ద సర్వర్ ఈజ్ కాల్డ్ డీసీ డొమైన్ కంట్రోల్ ఎప్పుడు అంటామంటే వెన్ వీ ఇన్స్టాల్ ఏడిడిఎస్ రోల్. ఓకే, అప్పుడే మనము ఆ సర్వర్ని డొమైన్ కంట్రోలర్ అంటాం ఫ్రెండ్స్. ఏడిడిఎస్ అంటే యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్. ఓకే, వాట్ ఈజ్ ఏడిడిఎస్ అంటే యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్. అది ఎలా ఇన్స్టాల్ చేయాలంటే యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. నేను ఏం చేశాను, సర్వర్ మేనేజర్లోకి వెళ్ళాను, యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. ఇది జస్ట్ పాపప్ చూపిస్తుంది ఫ్రెండ్స్, ఏదైనా స్టార్ట్ చేయాలి, ఇది స్కిప్ చేయొచ్చు బై డిఫాల్ట్. నెక్స్ట్ రోల్ బేస్డ్ ఇన్స్టాల్, ఫీచర్ బేస్డ్, రోల్ బేస్డ్ ఉంచాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎందుకంటే మీకు క్లియర్గా 1 by 1 స్టెప్ ఇన్స్టాల్ చెప్పట్లేదు, ఎందుకంటే ప్రీవియస్ వీడియో కూడా మనం చేసాం కాబట్టి నేను ఫాస్ట్గా చేసేస్తున్నా. డొమైన్ కంట్రోల్ ఆల్రెడీ మీ ప్రీవియస్గా కూడా 2-3 times చూశారు, సో అందుకే ఫాస్ట్గా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేయాలంటే యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ ఇది చెక్ మార్క్ చేయాలి. ఇది ఒక పాపప్ ఇస్తుంది, యాడ్ ఫీచర్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ నెక్స్ట్. ఇవి ఫీచర్స్ ఏమీ అక్కర్లేదు ఫ్రెండ్స్, క్లిక్ నెక్స్ట్. దీన్ని కూడా డీటెయిల్గా రాస్తుంది ఫ్రెండ్స్. యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూజర్స్, ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ మీరు చూసుకోవచ్చు. దెన్ ఇది మాత్రం క్లిక్ చేయండి ఫ్రెండ్స్, రీస్టార్ట్ ద డెస్టినేషన్ సర్వర్ ఆటోమేటికల్లీ ఇఫ్ రిక్వైర్డ్. ఎస్, ఇప్పుడు దాకా మనం ఏం ఈ జస్ట్ ఓవర్ వ్యూ ఇన్స్టాల్. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని జస్ట్ మనం ఒక రోల్ యాడ్ చేసాం. రోల్ యాడ్ చేసిన తర్వాత దాన్ని డొమైన్ అంటే ఈ సర్వర్ని డొమైన్ కంట్రోల్గా ఎలా ప్రమోట్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. జస్ట్ వెయిట్ ఫర్ మూమెంట్, ఫాస్ట్గానే అయిపోతుంది. ఫ్రెండ్స్, మనం ఒక్కొక్క వీడియోలో ఒక 3-4 ల్యాబ్స్ కంప్లీట్ అయిపోయేలా చేసుకుందాము. సో దట్ ప్రతి చిన్న ల్యాబ్కి కూడా మళ్ళీ సపరేట్ వీడియో ఎందుకు. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫీచర్ ఇన్స్టాల్ అయిపోయింది, క్లిక్ క్లోజ్. ఇది వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ ఏరియా ఉంటుంది ఫ్రెండ్స్, దీన్ని నోటిఫికేషన్ ఏరియా అంటాం. దీని మీద క్లిక్ చేస్తే పోస్ట్ డిప్లాయ్మెంట్ అంటే పోస్ట్ డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ప్రమోట్ దిస్ సర్వర్ యాజ్ డొమైన్ కంట్రోలర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు లాస్ట్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పటిదాకా అసలు మన ఇన్ కేస్ ఇది నా ఆఫీస్ అనుకోండి, ఆఫీస్లో ఆల్రెడీ ఒక డీసీ ఉంటే ఒకలా ఉంటుంది. అసలు ఇప్పటిదాకా నా ఆఫీస్లో డీసీ డొమైన్ కంట్రోల్లో లేదు అంటే మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. మీకు స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యాడ్ ఏ న్యూ ఫారెస్ట్ అంటే కొత్తగా అసలు ఏమీ లేదు, ఇప్పటిదాకా ఒక డొమైన్ కంట్రోలర్ డొమైన్ ఏమీ లేవు. సో అందుకే కొత్తగా నేను చేస్తున్నాను కాబట్టి యాడ్ ఏ ఫారెస్ట్ అని చెప్పాలి. మనం ఎప్పుడైతే ఒక డొమైన్ కంట్రోల్ ఫస్ట్ డొమైన్ కంట్రోల్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా ఫారెస్ట్ కూడా క్రియేట్ అయిపోతుంది. సో అందుకే యాడ్ ఏ ఫారెస్ట్ అనే ఆప్షన్ చెక్ చేసుకున్నాను.
మన డొమైన్ నేము నేను ttt.com అని ఇస్తున్నాను. టెక్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు కదా, జస్ట్ అలా ఇస్తున్నాను. ఓకే, టీటీటీ అని ఇచ్చాను. క్లిక్ నెక్స్ట్. ఫంక్షనల్ లెవెల్ ఇవన్నీ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. ఫంక్షనల్ లెవెల్ ఎంత తక్కువ ఉంటే అంత పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫారెస్ట్ డొమైన్ ఫంక్షన్ లెవెల్ కూడా 2008 పెట్టాను, ఎందుకంటే లీస్ట్ పాసిబుల్ ఎంత తక్కువ ఉందో అంత పెట్టుకోవచ్చు. ఫంక్షనల్ లెవెల్ ఎక్కువ పెట్టేసి నెక్స్ట్ మనం ఏదైనా తక్కువ ఉన్నదాన్ని ఏదైనా దీనిలో జాయిన్ చేద్దామంటే కుదరదు ఫ్రెండ్స్, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ ఎంత లీస్ట్ పాసిబుల్ ఉందో అంత పెట్టుకోండి. ఇది ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు ఫంక్షనల్ లెవెల్ని రైజ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ విత్ దట్. అండ్ డొమైన్ సర్వీసెస్ రీస్టోర్ మోడ్ పాస్వర్డ్ ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఓకే, పాస్వర్డ్ ఇచ్చాను. ఇక్కడ చూసారు కదా, స్పెసిఫై ద డొమైన్ కంట్రోల్ క్యాపబిలిటీస్ చూసారా, డొమైన్ నేమ్ సిస్టమ్ డిఎన్ఎస్ సర్వర్ ఆటోమేటిక్గా చెక్ వచ్చేస్తుంది ఫీచర్. ఇది ఆటోమేటిక్గా మనం డొమైన్ కంట్రోల్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇన్బిల్డ్గా వచ్చేస్తుంది ఫీచర్ కూడా. సో అందుకే ఇందాక అక్కడ చెక్ చేయలేదు నేను, లేకపోతే అక్కడ చెక్ చేసినా ఇక్కడ చెక్ చేసినా ఒకటే ఫ్రెండ్స్. సో ఇది ఉంచేసేయండి అలాగే. నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మనం ఏం చేయక్కర్లేదు ఫ్రెండ్స్. నెట్ బయోస్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లాట్ నేమ్ అంటే ఇందాక మనం ttt.com అని ఇచ్చాం కదా, ఆ లాస్ట్లో ఉన్న ఎక్స్టెన్షన్ పోయి జస్ట్ మనం ఏదైతే డొమైన్ ఇచ్చామో ఆ 3 వస్తాయి చూసారు కదా, ఆటోమేటిక్గా వస్తుంది. క్లిక్ నెక్స్ట్. డేటాబేస్ ఫోల్డర్, డొమైన్ కంట్రోల్ ఒక డేటాబేస్ ఎక్కడ సేవ్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ లాగ్ ఫోల్డర్, యాజ్ వెల్ యాజ్ సిస్వోల్ ఫోల్డర్, ఇవన్నీ ఎక్కడ సేవ్ అవ్వాలి అని అడుగుతుంది. నేను డిఫాల్ట్ లొకేషన్స్లోనే ఉంచేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఈ సిస్వాల్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందంటే మన రిప్లికేషన్ దగ్గర యూజ్ అవుతుంది. మీకు రిప్లికేషన్ చేసేటప్పుడు ఈ పాయింట్ షూర్గా వస్తుంది, అప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సిస్వాల్ దానికి యూజ్ అవుతుంది. డొమైన్ యొక్క లాగ్ సేవ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. డేటాబేస్ వచ్చి ntds.dit. ఇది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ ద డేటాబేస్, డొమైన్ కంట్రోల్ యొక్క డేటాబేస్ ఫైల్ ఫార్మాట్ ఏంటి అంటే ntds.dit. ఓకే, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. క్లిక్ నెక్స్ట్. మనం ఏదైనా ప్రాక్టికల్ ఏదైనా చేస్తున్నప్పుడే ఏదో ఒక క్వశ్చన్ వస్తూ ఉంటాయి. సో ఆ ఫ్లోలో చెప్తూ ఉంటాను, ఇది కూడా ఏదైనా మీకు యూజ్ అవుతుందని. ప్రీ రిక్వెస్టర్స్ మనం ఏదైతే ఆప్షన్స్ ఇచ్చామో కొన్ని ఎర్రర్ ప్రాంప్ట్స్ వస్తాయి ఇక్కడ, జస్ట్ ఇగ్నోర్ ఆల్ దోస్ థింగ్స్. క్లిక్ ఇన్స్టాల్. ప్రీ రిక్వెస్టర్స్ చెక్స్ పాసెస్ సక్సెస్ఫుల్లీ. ఓకే, క్లిక్ ఇన్స్టాల్. takes a while friends. ఈరోజు ప్రాక్టికల్స్లో డొమైన్ కంట్రోల్ కాన్ఫిగర్ చేసి ఒక మెంబర్ సర్వర్ నుంచి ఒక మెంబర్ సర్వర్ని డొమైన్లో జాయిన్ చేద్దాము, ఒక క్లయింట్ మిషన్ని డొమైన్లో జాయిన్ చేద్దాము. ఆ రెండింటి మధ్య డిఫరెన్సెస్ మీకు చెప్తాను. మీకు డైరెక్ట్గా ప్రాక్టికల్లో చూపిస్తే రెండింటికి మధ్య ఈజీగా మీకు గుర్తుండిపోతుంది ఎప్పటికీ. జస్ట్ మీకు మామూలుగా ఓవర్వ్యూగా ఏదైనా డెఫినేషన్లో చెప్తే గుర్తుండదు ఫ్రెండ్స్, అందుకే ఫస్ట్ నుంచి చేస్తున్నాను మళ్ళీ. ఇది రఫ్లీ నేను ఈరోజు చెక్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఇండెక్స్ ప్రిపేర్ చేసుకుని 28 ల్యాబ్స్ ఉన్నాయి కంప్లీట్గా. ఇవన్నీ మనం 10 days ఆఫ్ టైంలో కంప్లీట్ చేసేద్దాము, రోజుకి 4 అలా. కొన్ని ల్యాబ్స్ అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి, సో అలాంటివప్పుడు ఒక్కొక్కటి చేద్దాము. ఫ్రెండ్స్, ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది. ద సర్వర్ వాజ్ సక్సెస్ఫుల్లీ కాన్ఫిగర్డ్ యాజ్ ఎ డొమైన్ కంట్రోలర్. చూసారు కదా నోటిఫికేషన్ బార్లో, ఆటోమేటిక్గా మనం క్లోజ్ చేయకపోయినా సరే ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది ఫ్రెండ్స్, రీస్టార్ట్ అవుతుంది. యా, రీస్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూడండి, నేను లాగిన్ అవుతున్నాను, పాస్వర్డ్ యూజ్ చేసి అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్. ఓకే, వన్స్ ఇది కాన్ఫిగర్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ ఇది కరెక్ట్గా ఇన్స్టాల్ అయిందో లేదో చూడండి. మనం ఇక్కడ ఇందాక మేనేజ్లోకి వెళ్ళాము, ఇప్పుడు టూల్స్లో యూజర్స్ అండ్ కంప్యూటర్స్, యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేస్తే మీరు చూసారు కదా డొమైన్ కంప్యూటర్ ఉంది, దానిలో డిఫాల్ట్గా వచ్చే కొన్ని ఇవన్నీ కంటైనర్స్ అంటాం ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నాయి కదా, వీటిని కంటైనర్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. కంటైనర్స్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి. డిఫాల్ట్ యూజర్ అకౌంట్స్ కొన్ని వస్తాయి, అవి అన్నీ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. అడ్మినిస్ట్రేటర్, పబ్లిక్, గెస్ట్ యాక్సెస్ అని చెప్పి
క్లోజ్ చేసేసేయండి. అండ్ వన్ మోర్ చేంజెస్ మీరు ఏం చేయాలంటే ల్యాబ్ ఎన్విరాన్మెంట్లో మీరు ఇందాక స్టాటిక్ ఐపీ ఇచ్చారు కదా, స్టాటిక్ ఐపీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీ స్టాటిక్ ఐపీ చెక్ చేస్తారు చూసారా, లూప్ బ్యాక్ అడ్రస్ వస్తుంది. ఎందుకంటే మనం డిఎన్ఎస్ సర్వర్ కూడా ఇందులో ఇన్స్టాల్ చేసాం కాబట్టి లూప్ బ్యాక్ అవుతుంది. ఎందుకంటే ఇదే డిఎన్ఎస్ సర్వర్గా పనిచేస్తుంది కాబట్టి లూప్ బ్యాక్ అడ్రస్ వచ్చింది. సో ఆ లూప్ బ్యాక్ అడ్రస్ తీసేసి మీ ఐపీ ఏదైతే ఉందో అది ఇచ్చేసాను ఫ్రెండ్స్. మనం ఇక్కడ స్టాటిక్ ఐపీ 20 ఇచ్చాం కదా, సో డిఎన్ఎస్ కూడా నేను 20 ఇచ్చాను. ఎందుకంటే డిఎన్ఎస్ సర్వర్ ఇది కూడా ఈ సర్వరే డిఎన్ఎస్ సర్వర్లో యాక్ట్ చేస్తుంది కాబట్టి. ఓకే, క్లిక్ ఓకే. ఇది ఒక చేంజెస్ చేశాను. ఇది డీసీఏ కాదని మనం ఎలా చెక్ చేస్తామంటే రన్ కమాండ్లో సిఎండి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి నెట్ స్పేస్ అకౌంట్స్, ఇక్కడ చూసారు కదా, ఇది బ్యాకప్ డొమైన్ కంట్రోల్ ప్రైమరీ డొమైన్ కంట్రోల్ ఎలా తెలుసుకుంటామంటే సేమ్ ఇదే ఫ్రెండ్స్. నెట్ స్పేస్ అకౌంట్స్ అని టైప్ చేస్తే ఇలా కనబడుతుంది. సో ఇది డొమైన్ కంట్రోల్, ప్రైమరీ డొమైన్ కంట్రోల్ అని ఇది. సో నెక్స్ట్ ప్రాక్టికల్ వచ్చి ఇది ప్రాక్టికల్ నెంబర్ 1 ఫ్రెండ్స్. ప్రాక్టికల్ 2 వచ్చి హౌ టు కాన్ఫిగర్ ఏ క్లయింట్ అండ్ మెంబర్ సర్వర్స్. నెక్స్ట్ వన్ వచ్చి సెకండ్ ల్యాబ్ 2, ఇది ల్యాబ్ 1 ఫ్రెండ్స్. ఇది ల్యాబ్ 2 వచ్చి హౌ టు కాన్ఫిగర్ క్లయింట్ అండ్ మెంబర్ సర్వర్స్. సో సింపుల్ థింగ్ ఫ్రెండ్స్, క్లయింట్ అండ్ మెంబర్ సర్వర్ అంటే ఏంటి అంటే ఒక క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూ నో రైట్, లైక్ విండోస్ 10, విండోస్ 7, విండోస్ 8, 8.1 ఇవన్నీ కూడా క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో అవి మనం డొమైన్లో జాయిన్ చేస్తే వాటిని క్లయింట్స్ అంటాము. మెంబర్ సర్వర్స్ ఏంటి అంటే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న సిస్టమ్స్ ఏదంటే లైక్ విండోస్ 2012, 16, 19, 2003, 8 ఇలా ఏదైతే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయో అలాంటి సిస్టమ్స్ని మనం డొమైన్లో జాయిన్ చేస్తే వాటిని ఫస్ట్లీ ఏమంటామంటే మెంబర్ సర్వర్స్ అంటామంట. మెంబర్ సర్వర్ అంటాము. మీకు చాలామంది తెలుసు, చాలా కంపెనీస్లో ఓన్లీ డొమైన్ కంట్రోల్ ఒక్కరే ఉండదు. దాంతోపాటు ఎక్స్చేంజ్ సర్వర్ ఉంటుంది, షేర్ పాయింట్ ఉంటుంది, డిఎస్సిపి సర్వర్ ఉంటుంది, లైక్ డబ్ల్యూడిఎస్ ఉంటుంది. అంటే ఇవన్నీ మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇవన్నీ కూడా మనం డొమైన్ కంట్రోల్లో చెయ్యం ఫ్రెండ్స్. వీటన్నిటిని కూడా మెంబర్ సర్వర్స్లోనే చేస్తాం. రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఇవన్నీ కూడా ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మెంబర్ సర్వర్స్లోనే ఇన్స్టాల్ చేస్తాం. ఎందుకంటే డీసీ మీద లోడ్ ఎక్కువ పడినివ్వం ఫ్రెండ్స్. సో ఓకే, ఆ టాపిక్స్ చేసేటప్పుడు అవి చెప్తాను. డబ్ల్యూడిసి ఇవన్నీ. ప్రజెంట్ మన ల్యాబ్ 2 ఏమొచ్చింది, క్లయింట్ అండ్ మెంబర్ సర్వర్. అసలు అంటే ఒక క్లయింట్ మిషన్ని విండోస్ ఒక క్లయింట్ మిషన్ని డొమైన్లో ఎలా జాయిన్ చేయాలన్నది ఇప్పుడు మన ప్రాక్టికల్, యాజ్ వెల్ యాజ్ విండోస్ యొక్క సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న మిషన్ని డొమైన్లో ఎలా జాయిన్ చేయాలి. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. డొమైన్లో జాయిన్ చేయడం, ఫస్ట్ మనం ఏం చేసాం, ఒక డొమైన్ కంట్రోలర్ క్రియేట్ చేసాము. ఓకే, దాని ఐపీ యొక్క అడ్రస్ వచ్చి 192.168.1.20. ఓకే, ఇప్పుడు మన దగ్గర మెంబర్ సర్వర్స్ ఏమేమి ఉన్నాయో చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది నా ఈఎస్ఎక్స్ఐ ఇది మీరు నార్మల్గా ఒక VMware ఇవి ఇన్స్టాల్ చేసుకుని VMware క్లయింట్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది సర్వర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ VSXే అంటాము. మీరు నార్మల్గా వర్చువల్ బాక్స్ కానీ VMware కానీ ఇన్స్టాల్ చేసుకోవడం ఈ ప్రాక్టికల్స్ చేసుకోవచ్చు. నేను ESX ఇన్స్టాల్ చేశాను ఎందుకంటే కొంచెం స్లో ఉండదు, ఇదైతే ఫాస్ట్గా ఉంటుందని చెప్పి. సో నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ ఒక మెంబర్ సర్వర్, ఇంకా నేను దీన్ని కంప్లీట్గా కాన్ఫిగర్ చేయలేదు. సో నేను ఒక మెంబర్ సర్వర్ని యాక్సెస్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇది ఎలా యాక్సెస్ ఇవన్నీ నేను వర్చువల్ VMware చెప్పేటప్పుడు చెప్తాను ఫ్రెండ్స్, వీటిని ఎలా యాక్సెస్ చేయాలి ఏంటి అన్నది. మీ ప్రాక్టికల్స్ అప్పుడు మామూలుగా మీరు డైరెక్ట్గా VMwareలో యాక్సెస్ చేసుకోవచ్చు. నేను యాక్సెస్ చేస్తున్నాను మెంబర్ సర్వర్ 1. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక సర్వర్ ఆపరేటింగ్స్ ఉన్న సిస్టమ్ని నా డొమైన్లో జాయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ లాగిన్ అవుతాను. ఇలా ఏమైనా ఉంది, ఇది ఇంకా డొమైన్లో లేదు ఫ్రెండ్స్. ఓకే, సెకండ్. ఓకే, ఫస్ట్లో ఏం చేయాలంటే క్లయింట్ మిషన్ డిఎస్సిపిలో ఉన్న పర్లేదు ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లం లేదు. డిఎస్సిపిలో ఉన్న లేకపోతే స్టాటిక్ ఐపీ పెట్టుకుంటే ఇంకా బెటర్, ప్రాక్టికల్స్కి ఈజీగా ఉంటుంది. నేనేం చేస్తానంటే ఇక్కడ నేను ఒక స్టాటిక్ ఐపీ ఇస్తాను ఫస్ట్. ఇందాక నేను 20 ఇచ్చాను కదా, క్లాష్ అవుతుంది. యాక్చువల్లీ దాని నుంచి స్నాప్షాట్ తీసి పెట్టాను, అందుకే క్లాష్ అవుతుంది. ఇది నేను మెంబర్ సర్వర్కి 30 ఇచ్చాను ఫ్రెండ్స్. నా యొక్క డిఎన్ఎస్ యాజ్ ఆఫ్ నౌ 11 కదా, 11 ఇచ్చాను.
ఓకే, సారీ 20 కదా, 20 ఇచ్చాను. డిఎన్ఎస్ మార్చాను, డిఎన్ఎస్ ఇచ్చాను, యాజ్ వెల్ యాజ్ ఈ మెంబర్ సర్వర్. అంటే ఒక సిస్టంలో సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న సిస్టంలో దానికి ఒక స్టాటిక్ ఐపీ ఇస్తున్నాను నేను. ఫస్ట్ డిఎస్సిపిలోనే వస్తుంది ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. నేను స్టాటిక్ ఐపీ ఇస్తున్నాను. దాని ఐపీ వచ్చి 30 ఇచ్చాను. డిఎన్ఎస్ సర్వర్ అడ్రస్ వచ్చి మన డిఎన్ఎస్ సర్వర్ అడ్రస్ ఇచ్చాను. ఓకే, ఇంకా ఏమేమి చేంజెస్ చేస్తానంటే దీని యొక్క కంప్యూటర్ నేమ్ చేంజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేను చెక్ చేసుకుంటా దీని యొక్క కంప్యూటర్ నేమ్ ఉంది, డీసీ అని ఉంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ఇందాక డీసీని స్నాప్షాట్ తీశాను, అందుకే ఇది ఇలా కనబడుతుంది. దీని కంప్యూటర్ నేమ్ మెంబర్ సర్వర్ కదా, MS1 అని ఇచ్చాను. కంప్యూటర్ నేమ్ మార్చాను, యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్ నేమ్ ఎలా ఏదైనా ఉంచుకోవచ్చు, డీసీతో క్లాష్ అవుద్దని చెప్పి నేను కంప్యూటర్ నేమ్ మార్చాను ఫ్రెండ్స్. MS1 అని ఇచ్చాను కంప్యూటర్ నేము. నేను మన డొమైన్ నేమ్ ఏమిటి, TTT.com మొత్తం ఇవ్వాలి ఫ్రెండ్స్, TTT.com. ఇది మనం ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పాపప్ వస్తుంది ఫ్రెండ్స్. దీనికి ఓకే, దీనికంటే బిఫోర్ నేను ఒక పాయింట్ మిస్ అయ్యాను, సారీ. ఫస్ట్ మన డొమైన్ కంట్రోలర్ దీనికి పింగ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే రన్ కమాండ్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పింగ్ స్పేస్ మన డొమైన్ కంట్రోల్ ఒక ఐపీ అడ్రస్ ఏంటి 20 కదా, పింగ్ స్పేస్ ఐపీ అడ్రస్ స్పేస్ -t. మన డొమైన్ కంట్రోలర్ పింగ్ అవుతుంది, సో కమ్యూనికేషన్ ఉంది. అవన్నీ చెక్ చేసిన తర్వాత మన డొమైన్ కంట్రోలర్ నేమ్ ఎంటర్ చేసి మన డొమైన్ ఒక ఎక్స్టెన్షన్ ఎంటర్ చేసి విత్ ఎక్స్టెన్షన్ ఎంటర్ చేసి ఓకే అని క్లిక్ చేస్తే మనకు ఒక పాపప్ వస్తుంది. అడ్మినిస్ట్రేటర్ ఒక క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయమని చెప్పి. మీకు ఇవన్నీ ఈచ్ అండ్ పాయింట్స్ తెలిసే ఉంటాయి ఫ్రెండ్స్, ఈవెన్ దో మళ్ళీ చెప్తున్నాను. నేను చూడండి TTT మన డొమైన్ ఏంటి, TTT అంతే కదా, TTT కదా, /administrator అని కొడుతున్నాను. లేదంటే మీరు administrator@TTT.com అని అయినా కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఎలా చేసినా ఒకటే. ఇలా ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే మీకు మళ్ళీ ఇంకో ఆప్షన్ కూడా చూపిస్తాను, administrator@ మన ఏదైతే TTT.com ఇలా అయినా ఎంటర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రెండు ఒకటే, ఎలా ఎంటర్ చేసినా ఒకటే ఫ్రెండ్స్. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత చూసారా, వెల్కమ్ టు TTT.com అని వచ్చింది, డొమైన్లో జాయిన్ అని చెప్పి. ఇప్పుడు మనం ఓకే క్లిక్ చేసిన తర్వాత సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. యూ మస్ట్ రీస్టార్ట్. ఎప్పుడైనా సరే మీరు సిస్టమ్ని డొమైన్లో జాయిన్ చేసినప్పుడు షూర్గా రీస్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేసింది ల్యాబ్ 2లో మెంబర్ సర్వర్ని ఎప్పుడు అంటాం ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఏదైనా ఒక సిస్టంలో సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండి అటువంటి సిస్టమ్ని డొమైన్లో జాయిన్ చేసినప్పుడు దాన్ని మెంబర్ సర్వర్ అంటాము. ఇప్పుడు మనం ఒక మెంబర్ సర్వర్ని డొమైన్లో జాయిన్ చేసాము. ఓకే, ఇప్పుడు చూడండి, డొమైన్లో జాయిన్ అయిన తర్వాత మనం డొమైన్లో జాయిన్ అయిందో లేదో చెక్ చేద్దాము. సిస్టమ్ ఆన్ అయింది. సో ఫస్ట్ ఇలా డిఫాల్ట్గా ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మన లాగిన్ అది అదర్ అని క్లిక్ చేసి చూసారా, ఇక్కడ TTT అని డిఫాల్ట్గా వచ్చేసింది, TTT/. ఇప్పుడు మన ఒక్క యూజర్ని కూడా క్రియేట్ చేయాలి, ఇంకా డొమైన్లో చేయలేదు కాబట్టి నేను అడ్మినిస్ట్రేటర్తోనే లాగిన్ అవుతున్నాను. ఓకే, నెంబర్కి సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో మన సిస్టమ్ డొమైన్లో జాయిన్ అయిందా లేదా ఎక్కడ చెక్ చేసుకోవాలంటే దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే చూసారా, దీని ఒక కంప్యూటర్ నేమ్ MS1, దీని ఒక డొమైన్ వచ్చి TTT.com. డొమైన్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు మన డొమైన్ కంట్రోల్లోకి లాగిన్ అవుదాం. చూడండి, మన డొమైన్ కంట్రోల్ ఇక్కడే ఉంది, ఓపెన్ చేసి మన డొమైన్ కంట్రోల్లో ఏదైతే యూజర్స్ని క్రియేట్ చేస్తామో డొమైన్లో జాయిన్ అయ్యి ఉన్న పీసీలో మనం ఎక్కడైనా లాగిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే మన డొమైన్ కంట్రోల్లో క్రియేట్ చేసే యూజర్స్ని మన ఆఫీస్లో ఏ కంప్యూటర్ నుంచైనా ఆ యూజర్ లాగిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అది దాని ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు చూద్దాము,
మన డొమైన్ కంట్రోలర్లో ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సారీ, నేను ఇందాక మన ల్యాబ్ టూలో ఏమనుకున్నాం, మెంబర్ సర్వర్ ఒకటి అనుకున్నాం, క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ సేమ్. మనం మెంబర్ సర్వర్ చూసాం కదా. మెంబర్ సర్వర్ అంటే విండోస్ 12 సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న సిస్టమ్ని మనం డొమైన్లో జాయిన్ చేసాం. ఇప్పుడు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ని మనం డొమైన్లో జాయిన్ చేద్దాం ఫ్రెండ్స్. అది కూడా చూద్దాము. నేను ఇక్కడ విండోస్ 10 ఉన్న మిషన్స్ని ఓపెన్ చేసి పెట్టాను. ఇది మెంబర్ సర్వర్ 1. సో క్లయింట్ మిషన్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఒక్కటే ఉంది కాబట్టి దాన్ని ఆన్ చేస్తున్నాను. పవర్ ఆన్. దీన్ని యాక్సెస్ చేస్తాను కన్సోల్లో, సేమ్ ఇందాక యాక్సెస్ చేసినట్టు. దీనికి ఎటువంటి పాస్వర్డ్ లేదు, డైరెక్ట్గా లాగిన్ అయిపోయింది. మనం ఏం చెప్పాము, ఫస్ట్ ఈ క్లయింట్ మిషన్ యొక్క మనం ఏం చెక్ చేసుకోవాలి, ఏ సిస్టమ్కైనా దీని యొక్క కంప్యూటర్ నేమ్ ఏముందో చూద్దాం. ఓకే, చూడండి కంప్యూటర్ నేమ్ ఇలా కాంప్లెక్స్గా వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ సెట్టింగ్స్ దగ్గర క్లిక్ చేయాలి. ఇది ఒకటి చెక్ చేసుకోవాలి. యాజ్ వెల్ as ఇంకోటి ఏం చెప్పాను, ఐపీ అడ్రస్. దీనికి ఒక ఐపీ అడ్రస్ ఎంత ఉందో చూద్దాం. ఇందాక మనం 30 ఇచ్చాం కదా, దీని యొక్క ఐపీ అడ్రస్ ఎంత ఉంది, ప్రాపర్టీస్ IPv4. దీన్ని డిఫాల్ట్గా డిహెచ్సిపిలో ఉంది, నేను మాన్యువల్గా ఇస్తున్నాను ఫ్రెండ్స్. స్టాటిక్ ఐపీ ఇస్తున్నాను. ఇందాక 30 ఇచ్చాను కదా, దీనికి 35 అలా ఇద్దాం. ఓకే, 35. గేట్వే సేమ్ డొమైన్ నెట్వర్క్లో ఉన్నది కాబట్టి గేట్వే ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమవ్వదు. ఈవెన్ దో గేట్వే కూడా ఇస్తున్నాను. మన డిఎన్ఎస్ సర్వర్ యొక్క అడ్రస్ ఇస్తాను ఫ్రెండ్స్. సారీ, డిఎన్ఎస్ సర్వర్ అడ్రస్ వచ్చి 20 కదా, 20 ఇచ్చాను. ఓకే, 20. ఓకే, సో స్టాటిక్ ఐపీ ఇచ్చేసాను. నెక్స్ట్ వర్క్ ఏంటంటే, స్టాటిక్ ఐపీ ఇవ్వకపోయినా పర్లేదు, స్టాటిక్ ఐపీ ఇస్తే అంటే పర్ఫెక్ట్గా పింగ్స్ అన్నీ చెక్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇంకోటి ఏం చెప్పాను, కంప్యూటర్ నేమ్ చేంజ్ చేసుకుందాం అని చెప్పాను కదా. దీనికి ఒక కంప్యూటర్ నేమ్, ఇది మెంబర్ సర్వర్ కాదు క్లయింట్ కాబట్టి, ఇది క్లయింట్ మిషన్స్లో మనం కాన్ఫిగర్ చేస్తుంది ఫస్ట్ మిషన్ కాబట్టి క్లయింట్ 1 అని ఇచ్చాను. ఇలా డైరెక్ట్గా కంప్యూటర్ నేమ్ డొమైన్ రెండు ఒకటేసారి చేసేసుకోవచ్చు. క్లయింట్ 1 అని కంప్యూటర్ నేమ్ ఇచ్చాను. నేను జాయిన్ చేయాలనుకున్న డొమైన్ వచ్చి ttt.com. రైట్, క్లిక్ ఓకే. మీరు ఎప్పుడైతే ఓకే క్లిక్ చేస్తారో క్రెడెన్షియల్స్ అడుగుతుంది. ఇందాక క్రెడెన్షియల్స్ ఎలా అంటే, నేను ఇప్పుడు ఒక నా డొమైన్ అడ్మినిస్ట్రేటర్ ఒక క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ అడ్మిన్ ఒక క్రెడెన్షియల్స్ ఎంటర్ చేశాను. ఇప్పుడు SMB ఎర్రర్ వచ్చిందా, డైరెక్ట్గా వచ్చేసింది. ఓకే, ttt.com అనే డొమైన్లోకి జాయిన్ అయిపోయింది అంది. వన్స్ ఏ సిస్టమ్ అయినా డొమైన్లోకి జాయిన్ అవ్వగానే రీస్టార్ట్ అడుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, రీస్టార్ట్ అయితేనే అది డొమైన్లోకి జాయిన్ అవుతుంది. చూద్దాము, ఇది డొమైన్లో వన్స్ రీస్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్గా జాయిన్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఫ్రెండ్స్, లైక్ ఫస్ట్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళ కోసం కొంచెం స్లోగా చెప్తున్నాను, పాయింట్ బై పాయింట్. యూ మే బీ బోర్డ్ ఆఫ్, కొంతమందికి ఇవన్నీ తెలిసే ఉంటాయి. సో టైం బీయింగ్ మనం ఫాస్ట్గా చేసేసుకుందాం ఫ్రెండ్స్. ప్రాక్టికల్స్ మనం చేస్తాను కొద్దీ వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది, కొత్తగా చేసే వాళ్ళకు కూడా. ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నప్పుడు అది డొమైన్ నేను చూపించదు. సో నేను అదర్ యూజర్ అని క్లిక్ చేసి నా డొమైన్ నేమ్ TTT/ నేను నా అడ్మినిస్ట్రేటర్ ఒక క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి చెక్ చేసుకుంటాను. ఓకే, ఫస్ట్ టైం లాగిన్ అవ్వడం కాబట్టి దాని యొక్క ప్రొఫైల్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. డొమైన్లో జాయిన్ అయిందో లేదో చెక్ చేసుకుందాము. ఎలా చెప్పాను, దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి మై కంప్యూటర్స్ ఓపెన్, దిస్ క్లిక్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే చూసారు కదా, క్లయింట్ 1 డొమైన్ వచ్చి ttt.com, విండోస్ 10 Pro. సో మనం ఇందాక అనుకున్న ప్రాక్టికల్స్లో ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ల్యాబ్ 2 కూడా అయిపోయింది. ల్యాబ్ 3 ఏంటి అంటే, ల్యాబ్ 3 అంటే క్రియేట్ ఏ యూజర్ అకౌంట్, క్రియేట్ యాన్ యూజర్ అకౌంట్ ఇన్ ఏ
డొమైన్ కంట్రోలర్. ల్యాబ్ 4 రిపీట్ అవుతుందా? ఓకే, ల్యాబ్ 4 వచ్చి లాగిన్ ద యూజర్ అకౌంట్ ఇన్ క్లయింట్ ఆర్ మెంబర్ సర్వర్. నేనైతే ఏదైతే ఇక్కడ యూజర్ అకౌంట్ క్రియేట్ చేస్తామో ఆ యూజర్ అకౌంట్ని యూజ్ చేసి క్లయింట్ మిషన్లో కానీ మెంబర్ సర్వర్ కానీ లాగిన్ అవ్వడం ఎలా చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఒక డొమైన్లో యూజర్ అకౌంట్ క్రియేట్ చేయాలి కదా. సో మనం ఏం చేయాలంటే మన డొమైన్ కంట్రోల్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన డీసీలో లాగిన్ అయ్యాను. యూజర్ అకౌంట్ ఎక్కడ క్రియేట్ చేయాలంటే సర్వర్ మేనేజర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి మీకు టూల్స్లో యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ ఓకే అని ఓపెన్ చేస్తే మనం ఇందాక 2 మిషన్స్ని డొమైన్లో యాడ్ చేసాము. అవి ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే మీరు కంప్యూటర్స్లోకి వెళ్తే చూసారా మనం ఏ మిషన్స్ని యాడ్ చేసాము డొమైన్లోకి. క్లయింట్ 1 అనే మిషన్ యాడ్ చేసాము, ఎంఎస్1 అనే కంప్యూటర్ యొక్క మిషన్స్ని యాడ్ చేసాము. వీటి యొక్క స్పెక్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా దాని మీద ఎంఎస్1 అనే మీద దాని మీద డబల్ క్లిక్ చేస్తే అసలు అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్తో ఉందో మనం కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఏ గ్రూప్స్లో యాడ్ చేసి ఉంది, దీనికి ఏమైనా డెలిగేషన్ కంట్రోల్ ఉందా, దీని లొకేషన్ ఎక్కడుంది, ఇవన్నీ కూడా మనం అక్కడ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది చూసారా వర్షన్ ఎంత ఉంది, విండోస్ సర్వర్ 2012 ఇన్స్టాల్ అయింది దీనిలో. అండ్ క్లయింట్ మిషన్ చెక్ చేసుకోవాలంటే దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్ చూసారా విండోస్ 10 Pro ఇన్స్టాల్ అయిందని చెప్పి దాన్ని అప్డేటెడ్ ఏ వర్షన్లో ఉంది అవి కూడా క్లియర్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. వర్షన్ చూసారా 10.0లో ఉంది. ఇలా మనం ఇక్కడ ఆ క్లయింట్ మిషన్స్ ఆ కంప్యూటర్ యొక్క డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మన ప్రాక్టికల్ వచ్చి రైట్ నో యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలి అని కదా. సో బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ ఓపెన్ చేస్తే మనం ఏదైతే డొమైన్స్ క్రియేట్ చేసామో ఆ డొమైన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని యూజర్స్ మీద రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి న్యూ యూజర్ అకౌంట్ ఇక్కడ చూసారు కదా న్యూ యూజర్ అని, నేను న్యూ యూజర్ క్లిక్ చేశాను. యూజర్ నేమ్ ఏమి ఇస్తానంటే user1 అని ఇచ్చాను ఫ్రెండ్స్. లాగిన్ నేమ్ కూడా user1 అని ఇచ్చాను. కంపెనీస్లో ఎలా ఉంటాయంటే వాటి యొక్క ఫుల్ నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంక గోగినేని, అబ్దుల్ జబ్బర్, వంశీ పైడిపల్లి అలా ఉంటాయి కదా. వాళ్ళ ఇంటి పేరుతో సహా కంపెనీస్లో ఏం చేస్తారంటే ఫస్ట్ నేమ్ ఇచ్చి లాస్ట్కి వాళ్ళ ఇంటి పేరు అలా రాస్తారు ఫ్రెండ్స్. యూజర్ నేమ్ కూడా వాళ్ళ కంపెనీ యొక్క పాలసీని బట్టి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ నేమ్ ఇచ్చేసి దాన్ని ఎక్స్టెన్షన్గా ఏదో ఒక బి.టి వాళ్ళ ఇంటి పేరు అలా ఇస్తూ ఉంటారు. ఇన్ కేస్ సేమ్ నేమ్తో ఎవరైనా వస్తే నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ఆల్ఫాబెట్ తీసుకోవడం అలా ఉంటాయి ఫ్రెండ్స్ కంపెనీలో వాళ్ళ యూజర్ పాలసీస్ని బట్టి. ఇక్కడ చూసారా యూజర్ లాగిన్ నేమ్ మనం ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్తోనే వాళ్ళ యూజర్ లాగిన్ అవ్వగలడు. సో నేను ఇక్కడ user1 అని ఇచ్చాను. నెక్స్ట్ ఆ యూజర్కి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఆ యూజర్కి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేశాను. యూజర్ మస్ట్ ఎందుకంటే మనం ఇది ఉంచేసామనుకో ఆ యూజర్ నెక్స్ట్ టైం ఎప్పుడైతే లాగిన్ అవుతాడో ఆ లాగిన్ అయిన నెక్స్ట్ సారి ఆ యూజర్ తన ఓన్ పాస్వర్డ్ సెట్ చేసుకునే ఆప్షన్ ఫ్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డైరెక్టర్స్ ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఈ ఆప్షన్ చెక్ చేసి ఉంచేస్తాము. ఎందుకంటే వాళ్ళ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ వాళ్ళు పెట్టుకుంటారు. సో ఈ ఆప్షన్ చెక్ చేసి ఉంచుతాము. యాజ్ వెల్ యాజ్ ఇది చెక్ చేసి ఉంచుతాము. ఈ ఆప్షన్ చెక్ చేసి ఉంచుతాం ఫ్రెండ్స్. ఓకే 2 ఎట్ ఎ టైం రావు. సో ప్రెజెంట్ నేను అలాంటిది ఏం లేదు కాబట్టి నేనే స్పెసిఫై చేస్తున్నా కదా పాస్వర్డ్. ఇది అన్చెక్ చేసి యూజర్ కెనాట్ చేంజ్ పాస్వర్డ్. కొంతమంది యూజర్స్ పాస్వర్డ్ చేంజ్ చేయకూడదు అని ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటి టైంలో నేను ఈ 2 చెక్ చేసుకున్నాను. పాస్వర్డ్ ఎక్స్పైర్ అవ్వకూడదు యాజ్ వెల్ యాజ్ యూజర్ కెనాట్ చేంజ్ పాస్వర్డ్ 2 పెట్టుకుని నేను నెక్స్ట్ క్లిక్ చేసుకుని ఫినిష్ చేశాను ఫ్రెండ్స్. user1 అని క్రియేట్ చేశాను. ఓకే user1లో క్లిక్ చేస్తే మనం ఏదైతే క్రియేట్ చేసిన యూజర్ క్లిక్ చేస్తే తన యొక్క డీటెయిల్స్ అన్ని చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఆ యూజర్కి మెయిల్ ఐడి ఏమి ఇచ్చాము, ఆ యూజర్ యొక్క అడ్రస్ ఏంటి, ఆ యూజర్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆ యూజర్ యొక్క ప్రొఫైల్ పాత్ ఇవి మన ప్రాక్టికల్స్లో వస్తాయి. ప్రొఫైల్ పాత్, హోమ్ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ యూజర్ ప్రొఫైల్స్ ఎలా సేవ్ చేయాలి అవన్నీ నేను అప్పుడు చూపిస్తాను. ఇవన్నీ కూడా జస్ట్ మీకు చూపిస్తున్న కారణం ఏంటంటే ఇవన్నీ మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఆ యూజర్ ఎవరికి రిపోర్ట్ చేస్తున్నాడు, అతని యూజర్ యొక్క జాబ్ టైటిల్ ఏంటి, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడు, కంపెనీ నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆ యూజర్ డీటెయిల్స్లో ఎంటర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే వీటిని స్కీమా అంటారు. ఈ స్కీమా అనేది మన ఎక్స్టెండబుల్ యాక్చువల్లీ ఆ స్కీమా కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను మీకు. ఎందుకంటే ఎంతమంది యూజర్స్ క్రియేట్ చేసినా ఇవే డిఫాల్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మనం ఎంటర్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇదంతా.
సో మన డొమైన్ కంట్రోలర్లో ఒక యూజర్ని క్రియేట్ చేసేసాం కదా. సో మన థర్డ్ ప్రాక్టికల్ అయిపోయింది. ల్యాబ్ 4 ఏంటి వచ్చిందంటే లాగిన్ యూజర్ అకౌంట్ ఇన్ ఏ క్లయింట్ మిషన్. మనం ఏదైతే యూజర్ని క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన యూజర్ని యూజ్ చేసుకుని మన క్లయింట్ మిషన్ యాజ్ వెల్ as మెంబర్ సర్వర్ రెండు ఉన్నాయి కదా మన దగ్గర. మన మెంబర్ సర్వర్లో లాగిన్ అవ్వాలంటే ఇందులో లాగిన్ అవ్వచ్చు, లేకపోతే క్లయింట్ మిషన్లో అయినా లాగిన్ అవ్వచ్చు. నేను మీకు క్లయింట్ మిషన్లో చూపిస్తున్నాను. నేను ఇది లాగ్ ఆఫ్ చేసేస్తున్నాను. అడ్మినిస్ట్రేటర్తో ఉంది కదా ప్రెజెంట్, అది నేను ఇక్కడికి వెళ్ళి సైన్ అవుట్ చేసేసాను. సైన్ అవుట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. నేను అదర్ యూజర్ అని క్లిక్ చేశాను చూడండి, లాగిన్ యాజ్ అదర్ యూజర్. ఇక్కడ ఏం చేస్తానంటే నా డొమైన్ నేమ్ // యూజర్ 1. మన యూజర్ 1 కదా క్రియేట్ చేసింది. సో యూజర్ 1 తన ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. పాస్వర్డ్ తప్పు వస్తుంది, 1 సెకండ్. సారీ, యూజర్ అని కాదు, యూజర్ 1 అని పెట్టాం కదా, 1 పడట్లేదు, న్యూమరికల్ కీ దగ్గర ఎర్రర్ ఉంది. యూజర్ 1 పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. చెక్ చేస్తారు కదా. ఇలా మన పర్టికులర్ డొమైన్లో ఒక యూజర్ని క్రియేట్ చేసుకుంటే ఆ యూజర్కి మనం 100 సిస్టమ్స్ మన డొమైన్లో జాయిన్ అయ్యి ఉన్నాయనుకోండి, ఆ 100 సిస్టంలో ఆ యూజర్ ఎక్కడికి వెళ్ళైనా తన ప్రొఫైల్తో లాగిన్ అవ్వచ్చు, తన యూజర్ డీటెయిల్స్లో, తన యూజర్ క్రెడెన్షియల్స్తో. ఓకే, లెట్ us చెక్ ఇట్ అవుట్. యూజర్లో లాగిన్ అయిందా లేదా అని. యూజర్లో లాగిన్ అయిపోయింది. మన ఇది డొమైన్ మీకు డీటెయిల్స్ కావాలంటే దీని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే చూసారు కదా ఫ్రెండ్స్, క్లయింట్ మిషన్ 1లో లాగిన్ అయింది. మనం ఎవరిలాగా లాగిన్ అయ్యామో చెక్. మీరు ఏదైనా ఎప్పుడైనా యూజర్ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు తన యూజర్ డెస్క్టాప్ థంబ్నెయిల్స్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. డెస్క్టాప్ మీదకి డెస్క్టాప్ ఐకాన్స్ని అది ఎలా తెచ్చుకోవాలంటే రైట్ క్లిక్ పర్సనలైజ్ థీమ్స్లో ఇక్కడే ఉంటాయి. డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవచ్చు. యూజర్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి, కంట్రోల్ ప్యానల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. అప్లై ఓకే. నేను ఇవి తెచ్చుకోవడం వల్ల యూజ్ ఏంటంటే నేను ఇప్పుడు ఏ డెస్క్టాప్ మీద ఉన్నా సరే నేను యూజర్ 1లో ఉన్నానని చెప్పి క్లియర్గా వచ్చేస్తుంది ఒక ప్రొఫైల్ డీటెయిల్స్. దీన్ని ఓపెన్ చేస్తే మై డాక్యుమెంట్స్, యూజర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ప్రొఫైల్ డీటెయిల్స్. ఓకే, ప్రొఫైల్ ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి. దిస్ పీసీ ఇవన్నీ కూడా మనకి యూటిలైజ్ అవుతాయి. మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా సరే, ఎప్పుడు ఎక్కడ ఏ యూజర్లో లాగిన్ అయినా సరే ఇలా తెచ్చుకోండి ఫ్రెండ్స్, మీకు ఈజీ అవుతుంది. ఓకే, దేనిలో ఉన్నాం ఏంటి అని చెప్పి మీకు చెక్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే ప్రాక్టికల్స్ ఫ్రెండ్స్. రేపొద్దున దీనికి నెక్స్ట్ లెవెల్లో పాస్వర్డ్ పాలసీస్ ఉంటాయి, దాన్ని ఎలా సెట్ చేయాలి, లాగన్ లోకల్లీ పాలసీ, కొన్ని సర్వీసెస్ ఉంటాయి, కొంతమంది యూజర్స్ని డొమైన్లో లాగిన్ అవ్వడానికి మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు. అది ఎలాగో రేపు ప్రాక్టికల్లో చూద్దాం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే అండ్ స్టే హోమ్, స్టే సేఫ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.